మనకి థర్డ్ టెస్ట్లో రిషబ్ పంత్ ఇంజూర్ అయ్యాడు కదా. సో మరి ఇంజూర్ అయిన తర్వాత అతని ప్లేస్లో ధ్రువ్ జురేల్ కూడా వికెట్ కీపింగ్ వచ్చాడు. అయితే మరి రేపు ఫోర్త్ టెస్ట్కి అయినా సరే ఫిట్గా ఉన్నాడా లేదా అనే దాని గురించి చాలా సందేహాలు ఉన్నాయి. అయితే దీని గురించి అంతకుముందు శుభ్మన్ గిల్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అతను ఇంకా మాకు 8 days ఉంది కాబట్టి ఖచ్చితంగా రికవర్ అవుతాడు, సో ఫుల్ ఫిట్నెస్ సాధిస్తాడు, ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో కూడా రిషబ్ పంత్ ఉంటాడని చెప్పేసి శుభ్మన్ గిల్ చెప్పాడు. అయితే ఇప్పుడు దీని గురించి మనకి రవిశాస్త్రి కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ రవిశాస్త్రి అంటుంది ఏంటంటే, మీరు నెక్స్ట్ మ్యాచ్కి మనకి రిషబ్ పంత్ని కనుక వికెట్ కీపింగ్ చేయించకపోతే ఖచ్చితంగా అతన్ని తీసి పక్కన పెట్టేసిండి. ఎందుకంటే ఒకవేళ అతను వికెట్ కీపింగ్ చేశాడు అనుకోండి, అతని చేతికి గ్లౌస్ ఉంటే సో దానివల్ల కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. అలా కాకుండా అతను వికెట్ కీపింగ్ చేయకుండా మిగతా వేరే ప్లేస్లో పెట్టారనుకోండి, అతనికి హ్యాండ్స్కి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు కాబట్టి, ఎటువంటి గ్లౌస్ ఉండవు కాబట్టి సో ఖచ్చితంగా అతను ఇంజ్యూర్ అవుతాడు. దాంతోపాటు బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది కాబట్టి సో ఇంకా ఇంజ్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఫిట్నెస్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి అతను ఆడిస్తే వికెట్ కీపర్గా ఆడొచ్చండి, లేదు అంటే మరి కొంచెం రెస్ట్ ఇచ్చేసి నెక్స్ట్ జరగబోయే 5వ టెస్ట్కి మళ్ళీ తీసుకురండి అని చెప్పేసి మరి రవిశాస్త్రి కూడా దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి రవిశాస్త్రి మాటలు వింటా ఉంటే సో ఇది కూడా కరెక్ట్ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఫిట్నెస్ ఇష్యూస్ ఉండి మళ్ళీ ఇప్పుడు మ్యాచ్లోకి వచ్చి ఇక్కడ కూడా ఇంకా ఇంజూర్డ్ అయ్యాడు అనుకోండి, సో నెక్స్ట్ రాబోయే మ్యాచ్లకి ఇంకా ఇబ్బంది పడాల్సి వచ్చింది రిషబ్ పంత్ లేకుండా. సో కాబట్టి మరి రవిశాస్త్రి మాటలు బట్టి మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేసేయండి.